డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 50 సంవత్సరాలు. తను మెట్లు దిగుతుండగా జారి కింద పడింది. అప్పుడు మా అమ్మగారి తల గోడకి తాకింది. ఆ సంఘటనతో తను షాక్‌కి గురైంది. వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే తలకు దెబ్బ తాకేసరికి తన బ్రెయిన్ కదిలినట్టుగా అయి షాక్‌కి గురైందని మందులిచ్చి పంపించారు. దీనివల్ల మా అమ్మగారికి భవిష్యత్తులో ఏమైనా సమస్యలొస్తాయా? మా అమ్మగారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా పెద్దవాళ్ళు పడటం అనేది జరుగుతూ ఉంటుందండి. కానీ పడటం అనేది ఎవరైనా కూడా పడినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చిన ముఖ్యంగా ఎవరైనా గమనించవలసింది ఏంటంటే అసలు వాళ్ళు ఎందుకు పడిపోయారు? కేవలం కొద్దిగా నీళ్ళ తడి మూలన జారిపోయారా? లేకపోతే బ్యాలెన్స్ తప్పి పడిపోయారా? లేకపోతే కొద్దిమందికి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళకి తెలవకపోవచ్చు. అంటే మెడలో సర్వైకల్ మైలోపతి, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండి వీళ్ళకి కొంచెం ఇన్స్టెబిలిటీ ఉండి వీళ్ళు చిన్న రాళ్ళు మీద కానీ చిన్న గడపల దాడుతూ కూడా పడిపోతూ ఉంటారు. సో ముఖ్యంగా హిస్టరీ తీసుకునేటప్పుడు లేకపోతే అసలు ఎలా పడిపోయారు అంటే నడుస్తుంటే ఒక పక్కకు తోలుతున్నారా, అలా ఉంటే కనుక బ్రెయిన్లో ఏమైనా ప్రాబ్లం ఉండి పడిపోవచ్చు. లేదంటే మెడలో స్పాండిలైటిస్ అంటే వెన్నుపూస ఒత్తిడికి గురైనప్పుడు పడిపోవచ్చు. లేకపోతే కొద్దిమందికి జస్ట్ స్లిప్ అయి పడిపోవచ్చు, అంటే ఏదన్నా తడి మీద జారి పడిపోవచ్చు. సో అందుకని పడటం అనే దాన్ని మనం హిస్టరీ జాగ్రత్తగా తీసుకొని ఎందుకు పడిపోయారో చూసుకొని దానికి తగ్గ క్లినికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని దానికి తగ్గ ఇన్వెస్టిగేషన్ చేయించడం అనేది అవసరం అవుతుందండి. రెండోది, తలకు దెబ్బ తగిలినప్పుడు ఎవరికైనా సరే కొద్దిసేపు తల దిమ్మెక్కిపోవటం, కొద్దిమందికి ఇంకెక్కువ అయితే స్పృహ తప్పచ్చు, కొద్దిమందికి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు బ్రెయిన్లో. సో ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది. కొంతమందికి బ్లీడింగ్ అయ్యి పడిపోవచ్చు, కొద్దిమందికి పడటం వలన తలకు దెబ్బ తగలటం వలన కొద్దిగా బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. సో ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఈ పడిపోయినప్పుడు సబ్డ్యూరల్ హెమటోమాస్ అని రావచ్చు అనమాట. అంటే పొరల మధ్యలో బ్లీడింగ్ అవుతుంది. సో ఈ సబ్డ్యూరల్ హెమటోమా ఉన్న వాళ్ళకి ఏంటంటే కనుక అది వెంటనే రాకపోవచ్చు. అంటే ఎక్కువగా ఇది ఎవరికి వస్తుందంటే పెద్ద వయసు వాళ్ళకి, లేకపోతే వాళ్ళకి తలకు దెబ్బ తగిలినప్పుడు కానీ, లేదంటే వీళ్ళు కొన్ని రక్తం పలచనయ్యే మందులు వేసుకుంటారు. యాస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్ అని, లేకపోతే యాంటీకోగులెన్స్ అని మందులు వాడుకుంటారు. అలాంటివి వాడుకునే వాళ్ళకి ఈ సబ్డ్యూరల్ హెమటోమాస్ లేకపోతే ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమాస్ అంటే బ్రెయిన్ పొరల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది తలకు దెబ్బ తగలటం వల్ల. అది వెంటనే రాకపోవచ్చు, లేకపోతే కొద్ది రోజుల తర్వాత కూడా రావచ్చు. సో అందుకని పడిపోగానే వెంటనే స్కాన్ నార్మల్ ఉన్నంత మాత్రాన మనం దాన్ని తర్వాత వాళ్ళు చెప్పే సిమ్టమ్స్ని మనం అలక్ష్యం చేయకూడదు. ఒకవేళ వాళ్ళకి తలనొప్పి వచ్చినా, లేకపోతే వాళ్ళకి వాంతులు ఏమైనా అవుతున్నా, లేకపోతే కాలు చేయి బలం తగ్గుతున్నా, లేకపోతే ఫిట్స్ లాంటివి ఏమైనా వచ్చినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వీళ్ళకి స్కానింగ్ లాంటి పరీక్షలు చేయించుకొని ఏమన్నా ఈ సబ్డ్యూరల్, ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమాస్ అంటారు, అలాంటివి ఏమైనా ఉంటే కనుక పెద్దగా ఉంటే కనుక ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో అందుకని పడిపోయిన వాళ్ళందరికీ కూడా సబ్డ్యూరల్ హెమటోమాస్ రావాలని లేదు. ముఖ్యంగా పడిపోయిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎందుకు పడిపోయారు అనే దానికి హిస్టరీ జాగ్రత్తగా తీసుకోవడం, తర్వాత పడిపోయిన తర్వాత ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఇమీడియట్గా ఏమైనా ఉన్నాయో చెక్ చేసుకోవడం, తర్వాత కూడా ఫాలోఅప్లో కూడా ఎప్పుడన్నా వీళ్ళకి తలనొప్పి వస్తుంది తరచుగా, లేకపోతే ఎక్కువ వస్తుందన్నా, వాంతులు ఏమైనా అవుతున్నాయన్నా వీళ్ళకి ఈ సబ్డ్యూరల్ హెమటోమాస్, ఎక్స్ట్రాడ్యూరల్ హెమటోమాస్ ఏమైనా ఉన్నాయేమో ఇన్వెస్టిగేషన్ చేయించుకోవడం అవసరం.